ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, చేయాల్సిన కార్యక్రమాలలో మీకు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా చేతికాడికొచ్చి చేజారిపోతుంటాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో 15వ తారీఖు నుంచి కొన్ని విజయాలను సాధించాల్సి ఉంది. మరి విద్యా రంగంలో కూడా మంచి విద్య పూర్తి చేయాల్సి ఉంది. మరి విదేశాల ప్రయాణాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మీకు విదేశాల ప్రయాణాల వల్ల కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి దూర ప్రయాణాలలో కొంచెం ఈ నెలలో కొంచెం మీరు బ్రేకప్ అయిపోవాలి. ఎందువల్ల అంటే ఈ నెలలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళకి మంచి ఉద్యోగ విశేషము, వాళ్ళు రాసిన పరీక్షల్లో మంచిగా విజయం అనేది పొందాల్సిన యోగం అనేది రాబోతుంది. మరి కొత్త వ్యాపారాలు ఈ నెలలో జూలై 17వ తారీఖు నుంచి మీరు మొదలు పెట్టండి. మరి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ ఆర్థిక సమస్యల వలన చేతికాడుకొచ్చిన పనులు చేజారిపోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, డబ్బు నిలబడుకోకుండా ఉండటం, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం, అలాంటి కొన్ని జరుగుతుంటాయి. మరి మీకు ఈ నెలలో కొన్ని లాభ నష్టాలు అంటారు. మరి మీకు నష్టం కాకోకుండా లాభాలు కొన్ని మొదలు కావాల్సినవి స్టార్ట్ అవుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మీ పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. కాబట్టి గృహిణీలు, ఇంట్లో ఉండవలసిన వాళ్ళు గృహిణీలు వలన కొంత సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా వాళ్ళని ఎవరో డిస్టర్బెంట్ చేయటం, వాళ్ళు డిస్టర్బెంట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేయటం, ఇలాంటివి కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు కొన్ని పడాలి. ఏం పర్వాలేదులే అంటే కాదు, ఏదైనా సరే తింటేనే తీపు దిగితే లోతు. అందువల్ల ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏదనుకున్నా కూడా కొన్ని ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే మీకు విజయం అనేది జరుగుతుంది. మరి మధ్యవర్తులకి డబ్బులు కానీ మాట కానీ మీరు పడకూడదు. ఆమీను జామీన్ అంటారు కదా, అదే విధంగా ఆమీను జామీన్ అనేది ఉండకూడదు. దానివల్ల మీకు కొంత నష్టం అనేది మీకు రాబోతుంది. కాబట్టి అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ అధిక ఖర్చుల వలన కొంత సమస్య అనేది మీకు రోజు రోజుకి సమస్యలు పెరుగుతుంటాయి. మరి ఆ రోజు రోజుకి సమస్యలు పెరగకోకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు కొంచెం ఖర్చు తగ్గించినట్టుగా అయితే మీ ఫ్యూచర్లో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మీరు చేయాల్సిన పనులు అభివృద్ధిగా అవుతాయి. మరి కోర్టు సమస్యలు విజయంగా కనబడుతున్నాయి. శత్రువులతో విజయము. మరి వాహనములు ఈ నెల 16వ తారీఖు నుంచి మీరు వాహనం తీసుకోవాలనుకుంటే 16వ తారీఖు జూలై మాసంలో తీసుకోండి. మరి రైతులకి కానీ, రాజకీయ నాయకులకు కానీ, మీడియం రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఎన్నో రోజుల నుంచి అనుకున్న ఒక కళ అది నెరవేరబోతుంది. కాబట్టి ఒక స్త్రీ వలన అదృష్ట యోగం వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. మరి మీరు బంధుమిత్రులను కానీ, స్నేహితులను కానీ, ఎవరైనా కానీ డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. కానీ ఒకరికి నేను ఆమెను ఉన్న దాంట్లోనే నీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉందని చెప్పాను. అదే విధంగా
మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా ఇప్పుడు కొన్ని పనులు చేయాలనుకుంటున్నారు, కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఈ నెల 16వ తారీఖు నుంచి అన్నీ మొదలు పెట్టండి, మీకు అన్ని విజయాలు జరుగుతాయి. కాబట్టి మీకు ఆ భగవంతుడు దయ వలన మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేయాలి. ఆ వెంకటేశ్వర గోవింద నామాలు మీరు చదవాలి. ఆ వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి తులసి మాల తీసుకొని వెళ్ళి అక్కడ ఆ వెంకటేశ్వర స్వామికి మీరు సమర్పించి ఆయనకి మీరు తప్పకుండా ఆ గోవింద నామాలు మీరు పూర్తి చేసినట్టుకైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతత బాగుంటుంది, చేయాల్సిన పనులు అభివృద్ధిగా అవుతాయి. మరి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని పూజలు పునస్కారాలు చేయించుకొని ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి ఏముంది, ఏమేమి జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, మరి మీకు ఏ యంత్రాన్ని పూజ చేసి ఇవ్వాలి, ఏ తాయితని మీకు పూజ చేసి ఇవ్వాలి అనేది ముఖ్యమైన విషయం. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మేము పూజా బలం చేసి 9 రోజులు అఖండ జ్యోతులు వెలిగించి అమ్మవారు పూజా బలం చేసి ఆ అమ్మవారి యంత్రములు తాయితులు మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపించగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.